సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో మనం అపోలో మైక్రో సిస్టమ్స్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రీసెంట్గా లాస్ట్ వీక్ అయితే మనం కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ అయితే చేసామన్నమాట. సో ఎగ్జాక్ట్గా లెవెల్స్ అయితే నేను మార్క్ చేశాను. సో మళ్ళీ ఒకసారి ఎన్ని డ్రాయింగ్స్లో తీసేసి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎప్పుడైతే మీరు ఏదైనా ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు నేను క్లియర్గా చెప్పాను, టార్గెట్స్ స్టాప్ లాసెస్ క్లియర్గా అయితే ఫాలో అవ్వండి. ఏదైతే నేను టార్గెట్స్ స్టాప్ లాస్ ఇస్తున్నానో ఎగ్జాక్ట్గా అవి ఫాలో అవుతే మీకు తప్పకుండా ఒక మంచి రిటర్న్స్ అయితే మీరు జనరేట్ చేయొచ్చు. స్టాక్ కనుక చూసుకుంటే ఇవాళ రైట్ ఒక మంచి సెల్లింగ్ అయితే కనిపించింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ అయితే ఇంకా క్లియర్గా అయితే అవ్వలేదు అనమాట. రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక మంచి జోన్ అయితే మనకు ఉంది. ఇక్కడ స్మాల్ జోన్ కనిపిస్తుందా? రైట్. ఈ జోన్ లో అయితే మనకి స్టాక్ అనేది కనిపిస్తుంది. సో ఎవరికైతే టెక్నికల్స్ ఐడియా ఉంటుందో దీన్ని ఏమంటారండి, పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే అంటారు అనమాట. రైట్. సో జనరల్ గా పోల్ అండ్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఎక్కడ అవుతుంది? ఈ పైన బ్రేక్అవుట్ అవుతే మనకి అప్ సైడ్ మూమెంట్ అయితే జనరేట్ అవుతుంది. బట్ చూసుకున్నట్టయితే క్యాండిల్ కూడా కొంచెం సెల్లింగ్ ఉంది. రేపు కూడా కొంచెం ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఫాల్ అయితే ఈ లెవెల్ అయితే చాలా ఇంపార్టెంట్, 321 రూపీస్ లెవెల్. రైట్. అండ్ నేను కంప్లీట్ లెవెల్స్ అయితే ప్లాట్ చేస్తున్నాను. 270 ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ మార్క్ చేసుకుంటే ఒకవేళ ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతే మాత్రం, ఇది బ్రేక్ అవుతే తప్పకుండా మనకి ఇదైతే టెస్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్స్ అయితే రావచ్చు. ఆ తర్వాత అయితే డిస్కస్ చేసుకుందాం వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే. రైట్. బట్ ఇన్ కేస్ రైట్ బట్ ఇన్ కేస్ మనకి ఇది అవ్వకుండా మనకు ఇంకొక డిఫరెంట్ మూవ్ కనిపించిందంటే వచ్చే రోజుల్లో, లైక్ మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇదే లెవెల్ పైన సపోర్ట్ తీసుకుని ఒక మళ్ళీ మనకి ఈ లెవెల్ అయితే టెస్ట్ చేయడానికి వెళ్తే 350+, దెన్ తప్పకుండా మనకి 380 టార్గెట్స్ అయితే క్లియర్గా స్టాక్లో అయితే కనిపించవచ్చు. రైట్. సో కంటిన్యూ అప్ ట్రెండ్ లో ఉంది స్టాక్ అయితే. డైలీ టైం ఫ్రేమ్ కదా, వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా కూడా మన కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే ఉంది. ఈ పర్టికులర్ వీక్ ఎలా క్లోజింగ్ అవుతుందో చూడాలి. అదర్ సెల్లింగ్ లో ఉంటుందా, అదే సేమ్ ఆ బయింగ్ వాల్యూమ్స్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం డెఫినెట్ గా వాచ్ అవుట్ అయితే చేయాలి. సో టైమింగ్ ఏమంటున్నా అంటే ఈ లెవెల్ అయితే తప్పకుండా మీరు radar లో పెట్టుకోండి, 320 లెవెల్. సో 320 అనేది ఖచ్చితంగా మీ రెడార్లో అయితే ఉండాలి. సో 320 బ్రేక్ అవుతుందంటే కొంచెం కాషియస్గా ఉండండి. ఎల్స్ మనకి ఇంకా ఒక మంచి అప్సైడ్ ర్యాలీ అయితే స్టాక్లో కనిపించవచ్చు. ఓకే. సో ఇదన్నమాట అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ గురించి. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ అయితే ఫోకస్ చేయండి. రేపు ఇది టెస్ట్ అవ్వచ్చు, హై ప్రాబిలిటీ. బట్ మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ప్లాట్ చేయొచ్చు ఈ లెవెల్లో. సో దిస్ హై ప్రాబిలిటీ ఆ టెస్ట్ అయినాక మనకు ఒక అప్సైడ్ మూమెంట్ అయితే రావచ్చు అనమాట. క్లియర్. సో ఎన్ని డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.